హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఫైనలీ ధనుజ గారు కెప్టెన్ అయిపోయారు. సో చాలా వీక్స్ నుంచి పోరాడి 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 అయిపోయారనమాట. సో యా బట్ ఒక విషయంలో తనుజ గారు నచ్చలేదు ఇవాళ ఎపిసోడ్లో. అది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఫొటోస్ అయితే వచ్చినాయి. అందరివి రాలేదు కానీ కొంతమందివి వచ్చినాయి. అంటే మేబీ టైం సరిపోక ఎడిటింగ్లో కొంతమందివి తీసేసారా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళ వరకే వేసారా, అందరివి పెడితే బాగుండేదేమో అనిపించింది. అంటే అట్లీస్ట్ జస్ట్ ఒక 1 minute 1 minute కాకపోయినా కుదిరినంత అందరివి ఇరికిచ్చాల్సింది. అట్లీస్ట్ ఆ సంతూర్ ప్రమోషన్ టాస్క్లు తీసేసో, క్రికెట్ లగ్జరీ బడ్జెట్ది తీసేసో ఇవి పెట్టేస్తే బెటర్ అయ్యేదేమో. అంటే ఓకే, ఇంట్రెస్టింగ్ ఉందా లేదా పక్కన పెడితే అందరికీ వాళ్ళ స్టోరీ చెప్పుకునే ఒక ఫెయిర్ ఛాన్స్ అనేది ఉంటే బెటర్ అనిపించింది. సేమ్ ఈక్వల్ టైం ఇవ్వాలని కాదు, అట్లీస్ట్ అసలు ఉండాలి కదా అన్నట్టు అనిపించింది. సో ఇదొకటి. అండ్ బర్నీ గారు నాకు అర్థం కావట్లేదండి, తనూజ గారికి సపోర్టా ఆర్ తనూజ గారితో మంచి రిలేషన్ ఉందా ఆర్ ఆయన ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆర్ ఏమో. సో అది కూడా డిస్కస్ చేద్దాం దాని మీద కూడా. సో ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే ఇక్కడ తనుజ గారు రాణి అయ్యారు కదా. ఫస్ట్ రాణి అయ్యాక వీళ్ళు ప్రజలు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు ఒకళ్ళు. సో మీరు రాణి అవ్వడానికి చాలా కష్టపడి ఓటు వేశారు భరణి గారు, గౌరవ్ కూడా అంతే, అండ్ సుమన్ గారు అండ్ నేను ఇమాన్యువల్ అన్నట్టు ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే అని నవ్వుతూ ఉండాలి అంటే మీరు కూడా అలానే ఉండాలి అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. సో గెలిచిన సందర్భంగా ఒక హగ్ అన్నట్టు ఇమాన్యువల్ అడిగితే కమాండర్ కళ్యాణ్ మీరు వెళ్ళి హగ్ ఇవ్వండి అని రీతు చెప్తుంది అనమాట. సో సరిపోయిందా అన్నట్టు అంటే దివ్యాని కూడా ఇవ్వమనండి అన్నట్టు అంటే అక్కడ తను ఏదో ఫన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ వెంటనే పెద్ద గ్యాప్ లేదు. మేబీ వాళ్ళకి అక్కడ గ్యాప్ ఉందేమో హౌస్లో, బట్ మనకి ఎపిసోడ్లో వెంటనే పెట్టేశారు. సో రాణి అవ్వాక మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. ఇది సపోర్టింగ్ టాస్క్ అనమాట. ఇక్కడ గౌరవ్ అనుకుంటూ ఉంటాడు, నేను ఫస్ట్ ఆప్షన్ నువ్వే, నాకు సెకండ్ ఎవరిని పెట్టుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు 1 by 1 వెళ్ళాలి. ఎందుకంటే ఉన్నారు, ముగ్గురులో ఫస్ట్ ఎవరిని అవుట్ చేసుకోవాలనుకుంటున్నారో అది చూసుకోవాలి, ఎవరిని సపోర్ట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారో కాదు. బికాస్ ఇప్పుడు నిఖిల్కి తన సపోర్ట్, బట్ ఇప్పుడు రీతు వెళ్ళిపోతే రీతుని అవుట్ చేయాలా ఆర్ తనూజాని అవుట్ చేయాలా తను చూస్ చేసుకోవాలి. సో అందుకని హైరాణ పడుతున్నాడు అనమాట గౌరవ్. సో అంత ఛాన్స్ రాలేదులేండి గౌరవ్కి. సో అది ఈజీగానే అయిపోయింది. ఇంకో డౌట్ ఏంటంటే తర్వాత చెప్తాను యాక్చువల్లీ. సో ఇక్కడ రీతు ఫీల్ అవుతూ ఉంటారు, నాకు సపోర్టే రాదు బిగ్ బాస్, ఇలా మీరు సపోర్టింగ్ టాస్క్లు ఇస్తే ఎలా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. రీతుకేమో టాస్కులు కావాలి, తనూజకేమో సపోర్టింగ్ టాస్క్లు కావాలి, రీతుకి ఫిజికల్ టాస్క్లు. సో ఇంకా ఇక్కడ భరణి గారు అంటారు తనుజతో, లాస్ట్ టైం నువ్వే కదమ్మా సపోర్ట్ చేయమన్నావు రీతుకి అంటే అది లాస్ట్ టైం, ఇప్పుడు నాకు సపోర్ట్ కావాలి అన్నట్టు అంటే నాకు ఛత్రపతిలో అది నిన్నరా అన్న డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. సో ఓకే, కానీ నాకేమనిపించిందంటే అప్పుడు రీతుకు సపోర్ట్ చేయమన్నప్పుడు ఇప్పుడు ఎందుకు నో అంటే మైండ్లో ఏమనుకున్నారు, ఏం స్ట్రాటజీ నాకు అర్థం కాలేదు. సో ఆ టైంలో నాకు ఎందుకో భరణి గారి సపోర్ట్ తీసుకోవడం ఇష్టం లేక రీతుకు సపోర్ట్ చేయమన్నారా అన్న డౌట్ వచ్చింది. డైరెక్ట్గా మీ సపోర్ట్ నాకు వద్దు అనలేక, ఎందుకంటే ఆ వీకే నామినేట్ చేశారు భరణి గారిని. అండ్ కొంచెం నాకు ఆ వీక్ ఏదో భరణి గారితో డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామా అన్న వైబ్ ఏమన్నా కనిపించిందా అన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ కాదులేండి, వీకెండ్లో చూసుకున్న నేను నా పొజిషన్ కన్నా ఫస్ట్ ఆయన పొజిషన్ చూసుకుంటాను, ఇట్లాంటివన్నీ కొంచెం ఓకే. లైక్ ఏమో, తనుజ గారిది కూడా నాకు భరణి గారి విషయంలో అర్థం కాదు. అంటే ఆమెకి ఏమి ఒపీనియన్ ఉంది భరణి గారి మీద, అండ్ వాళ్ళ రిలేషన్
స్ట్రాంగా ఆర్ దే డోంట్ వాంట్ రిలేషనా ఆర్ ఏంటి అనేది నాకు తనుజ గారి సైడ్ నుంచి కూడా కష్టంగా ఉందిలేండి అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ ఈరోజు కావాలన్నట్టు అడుగుతారు. సో అదేదో ఆ రోజే అసలు వాళ్ళ రీతూది ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే సరిపోయేది కదా అనిపించింది. అంటే అది ఆబ్వియస్లీ భరణి గారి హెడేక్, రీతుకి సపోర్ట్ చేయాలా లేదా అనేది. అప్పుడు సాక్రిఫైస్ చేసినట్టు తనకు చేసేయండి, అదంతా లేకుండా ఉంటే ఇప్పుడు నాకే కావాలన్నా ఓకే. బట్ అప్పుడేమో చేయమని ఇప్పుడేమో కాదనేసరికి కొంచెం సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టు అనిపించింది. సో అది పెద్ద విషయం కాదులేండి, జస్ట్ నా అనిపించింది చెప్పాను అంతే. నెక్స్ట్ సుమన్ గారిని అడిగితే 100% నీకేనమ్మా అంటారు. తర్వాత గౌరవ్ని అడుగుతారు తనుజ గారు, లేదు నిఖిల్కి అని చెప్తారు. దట్స్ టోటలీ ఫైన్. దెన్ సంజన గారిని అడిగితే సపోర్ట్ చేస్తా అంటారు. ఇక్కడ నిఖిల్ ఏమో సంజన గారు తన సైడ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీని గురించి ఇంకా ఎపిసోడ్లో ముందు ముందు మాట్లాడాల్సి వస్తుంది. సో విల్ టాక్. సో యా, ఇంకా దివ్య గారిని అడుగుతారు, నిఖిల్ అడుగుతారు దివ్య గారిని. సో అక్కడ వాళ్ళు నన్ను నామినేట్ కూడా చేయలేదు లాస్ట్ వీక్, నేను వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా. సో నేను తనుజకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీక్ అంటే, ఓకే సెకండ్ ఆప్షన్ నేను పెట్టుకుంటారా అని అంటే, ఓకే సెకండ్ ఆప్షన్ ఓకే అన్నట్టు అంటారు. సో ఇక్కడ రీతు ఇమాన్యువల్ని అడుగుతుంది, తనకి ఓటింగ్ కూడా ఉంది. సో నేను నామినేషన్స్లో ఉన్నాను, నాకు ఇమ్యూనిటీ కావాలి, అందరూ ఉన్నారు ఈ వీక్ నామినేషన్స్లో. సో ఇక్కడ రీతు భయం రీతుది. నెక్స్ట్ ఇంకా భరణి గారిని కూడా అడుగుతుంది రీతు. అడిగితే ఇక్కడ భరణి గారు గోల పెట్టేస్తుందమ్మా అన్నట్టు అంటాడు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నిజంగా మీకు సపోర్ట్ చేయాలనిపించి చేస్తున్నారా తనుజకి, ఆర్ తను ఎక్కడ ఏం గోల పెడుతుందో ఏం అంటదో అని భయపడి చేస్తున్నారా, ఆర్ మీకు నిజంగా తనుజకి చేయాలని ఉన్నా ఇక్కడ రీతు దగ్గర నుంచి తప్పించుకోవడానికి తనుజ గారి మీద రీజన్ చెప్పి సాకు చెప్పి తప్పించుకుంటున్నారా? ఈ రెండిట్లో ఒక డౌట్లు వచ్చినాయి నాకు. ఓకే అది నిజమే, తనుజ గారు గోల పెడతారన్నది నిజమే. బట్ భరణి గారికి ఒక స్టాండ్ ఉండాలి కదా, గోల పెడతాదని సపోర్ట్ చేయడమో ఆర్ రీతు దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని ట్రై చేయడమో కాదు కదా. ఈ రెండు డౌట్స్ అయితే నాకు వచ్చినాయి. మీకు కూడా ఇలానే అనిపించుంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ కళ్యాణ్ తనుజ గారిని ఇమాన్యువల్ అండ్ దివ్యాని అడుగు, వాళ్ళు నీ సైడ్ వస్తే మెజారిటీ నీ సైడ్ ఉంటుంది. సో ఛాన్సెస్ లైక్ మోస్ట్లీ ఇంకా అవడానికి ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ నిఖిల్ భరణి గారిని కూడా అడుగుతూ ఉంటాడు. సో అండ్ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, సుమన్ గారిని సంచాలకుగా పెడతారు. అండ్ ఇక్కడ భరణి గారు సుమన్ గారికి చెప్తారనమాట, అది టాస్క్ ఏంటంటే, ఫస్ట్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. టాస్క్ ఏంటంటే, వాళ్ళకి ఎదురుగా వాళ్ళ ఫోటోల దాన్ని ఏమంటారు ఫ్లెక్సీయా, వాళ్ళ విగ్రహాలు ఫోటో కైండ్ ఆఫ్ థింగ్స్ పెడతారు. అంటే వాళ్ళ ఫోటోలే అనుకోండి, లైక్ దొంగల టాస్క్లో మాధురి గారివి సంజన గారివి పెట్టారు కదా ఫోటోలు, అలాంటివి అనుకోండి. రీతు కిల్ అని రాస్తుంది కదా, అలాంటివి పెడతారు. ముగ్గురికి 3 ఫోటోలు పెట్టాక ఆ క్రౌన్స్ ఇచ్చారు, కిరీటాలు. అదేంటంటే వాళ్ళకి కత్తులు ఇస్తారనమాట. వాళ్ళ కత్తులతో ఆ కిరీటాన్ని లైక్ ఆ కిరీటం ఫస్ట్ వాళ్ళ తల దగ్గర పెడతారు. ఆ తల దగ్గర పెట్టింది కిందకి జారిపోతుంది కదా, జారిపోకుండా కత్తితో ఆపాలి. ఓకే, అది ఎవరు ఎంతసేపు ఆపితే ఎవరు లాస్ట్ దాకా మిగిలితే వాళ్ళు విన్. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వెయిట్స్ ఇచ్చారు యాపిల్ షేప్లో ఉండేవి. ఇక్కడ లైక్ టైం అయ్యే కొందికి బెల్ మోగుతూ ఉంటుంది. అది మోగినప్పుడు సుమన్ గారు ఆయనకి నచ్చిన వాళ్ళని పిలవచ్చు. ఆ నచ్చిన వాళ్ళు వచ్చి వీళ్ళ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి ఆ బరువు వేయాలి. సో దాట్ ఆ బరువుకి కొంచెం తొందరగా అవుట్ అయిపోతారు. సో ఇక్కడ భరణి గారు ఏంటంటే, మనకి అంటే తనూజ సపోర్ట్ కాబట్టి ముందు నిఖిల్ అవుట్ అవ్వాలి. సో తనూజకి సపోర్ట్గా ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి నిఖిల్కే వేస్తారని చెప్పి ఇస్తారు సజెషన్ సుమన్ గారికి.
సో ఇక్కడ ఈయన ఏం చేస్తాడు, ఫస్ట్ ముగ్గురు పట్టుకొని ఉంటారు. పట్టుకొని ఉన్నప్పుడు స్ట్రైట్గా పెట్టమని అంటారు సుమన్ గారు రీతుని. నా హ్యాండ్ స్ట్రైట్గానే ఉందంటే ఖడ్గం కూడా స్ట్రైట్గా ఉండాలన్నారు. ఇక నాకు ఖడ్గం స్ట్రైట్గా ఉంటుందా అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎదురు ఉన్న ఫోటో మనకన్నా హైట్ ఉందనుకోండి, ఆ ఫోటోకి హెడ్ దగ్గర కిరీటం ఉంటుంది. ఓకే, ఆ హెడ్ దగ్గర ఉన్న కిరీటం కింద జారకూడదంటే హెడ్ దగ్గరికి కత్తి పెట్టాలి. ఒకవేళ మనకన్నా హైట్ ఉంటే అది ఆబ్వియస్లీ స్ట్రెయిట్ రాదు, కొంచెం స్లాంట్గానే వస్తుంది, డయాగ్నల్గానే. సో అక్కడ కొంచెం డౌట్ వచ్చింది. బట్ ఏమో అంటే వాళ్ళ దృష్టిలో కొంచెం అటు ఇటు జరపకూడదనేమో. బట్ అదైతే ఖచ్చితంగా కొంచెం ఒకవేళ హైట్ మనకన్నా ఎక్కువ ఉంటే కొంచెం స్లాంట్గానే వస్తుంది. సో ఇక్కడ రీతు ఏం చేస్తారంటే, అది మేబీ నైఫ్ ఏమన్నా బరువుగుందా నాకు అర్థం కాలేదు, బరువుగానే ఉందేమో. అండ్ అంతసేపు స్ట్రెచ్ చేసి పట్టుకోవడం కొంచెం కష్టమే. అండ్ అటు వాళ్ళు ఎంత టైం పట్టుకున్నారో, ఎంత టైంకి ఆ బెల్ మోగిందో సెకండ్ టైం వెయిట్ వచ్చేదానికి, సో అదంతా మనకు తెలియదు. మేబీ ఎక్కువసేపు పట్టుకున్నట్టున్నారు. సో రీతు అయితే ఫస్ట్ ఇంకా హోల్డ్ చేయలేకపోయింది, ఇంకా స్టిల్ హోల్డ్ చేస్తూనే ఉంటుంది. బట్ కొంచెం కిందకి జరిగేసరికి కత్తి కిరీటం కూడా కిందకి జారిద్ది. సో ఇంకా కిరీటం జారింది కాబట్టి అవుట్ చేసేస్తారు. ఇంకా నాకు అసలు హ్యాండ్స్లోనే స్ట్రెంగ్త్ ఉండదు అన్నట్టు రీతు అంటారనమాట వచ్చి. నెక్స్ట్ సంజన గారిని పిలుస్తారండి వెయిట్ వేయడానికి. సంజన గారిని పిలిస్తే నిఖిల్కి వేస్తారు వెయిట్. ఫస్టే పిలిచినట్టున్నారు రీతు అవుట్ అవ్వకముందే. సో ఇక్కడ సంజన గారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు, నేనే దొరికానా అన్నట్టు అడుగుతారనమాట. సో క్లారిటీనే లేదు అంటూ ఎవరికి పెట్టాలో అర్థం కావట్లా. ఎందుకంటే తనుజ గారు కాఫీ సాక్రిఫైస్ చేశారు, రీతు గారు హెయిర్ సాక్రిఫైస్ చేశారు, నిఖిల్ చూసుకుంటే మంచి ఫ్రెండ్ ఆ దొంగల టాస్క్ నుంచి అయ్యారు. సో అండ్ యా కొంచెం వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉందిలేండి. అండ్ సో ఇంకా అక్కడ చూసుకుంటే రీతుది అండ్ తనూజాది హ్యాండ్ షివర్ అవుతూ ఉంటుంది. దీని తర్వాత రీతు అవుట్ అయిందిలేండి, నేను కొంచెం ముందు చెప్పేసా, సారీ క్షమించండి. సో ఇక్కడ ఇంకా తను కొంచెం స్ట్రాంగ్లే అన్నట్టు తనకి వేశారు ఇక్కడ వెయిట్ సంజన గారు. సో ఇక్కడ నెక్స్ట్ రీతు అవుట్ అయిపోయింది. అవుట్ అయ్యే ప్రాసెస్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా ఇక్కడ తనూజ గారు కూడా అరుస్తూ ఉంటారు ఊ అన్నట్టు. సో ఐ మీన్ మమ్మ అన్నట్టు అరుస్తూ ఉంటారు. సో ఇంకా లేదు ఇంకా చాలా టైం ఉంది తనుజ జస్ట్ హోల్డ్ చేయి అని దివ్య గారు ఎంకరేజ్ చేస్తారు, కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తారు. సో ఇంకా ఇతనిది నిఖిల్ది కూడా షివర్ అవుతూ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా ఉంది కదా తనకి, సో షివర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా నిఖిల్ వదిలేసేసాక ఇంకా అదే వదిలేయట్లేండి, యాక్చువల్లీ కొంచెం హ్యాండ్ బెండ్ అయింది, ఎల్బో బెండ్ అయింది అని చెప్పి అవుట్ అన్నట్టు అంటారు. ఇంకా తను కూడా వదిలేస్తాడు. సో ఇక్కడ ఇంకా బర్ని గారు వచ్చి తనుజ గారిని ఎత్తుకుంటారు అనమాట. ఇంకా బిగ్ బాస్ కూడా తనకి థ్రోన్లో కూర్చోపెట్టి కిరీటం పెట్టి లైక్ కొంచెం అదే రాణి లాగా ఫీల్ తెప్పించడానికి అవన్నీ చేశారులేండి. కిరీటము ఆ కేప్ అవన్నీ వేసాడు చేశారు కొంచెం. సో దానికి ఇంకా కిరీటం భరణి గారు చేతి పెట్టించుకొని ఐ డిడ్ ఇట్ అన్నట్టు అంటారు కూర్చున్నాక. సో ఇక్కడ ఇమాన్యువల్ కూడా కెప్టెన్సీ టాస్క్ ఏడుపు లేకుండా పూర్తయింది ఈ వీక్ అట్లీస్ట్ అన్నట్టు అంటాడు. సో ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇది కొంచెం తనుజ గారిలో ఉన్న అది కొంచెం డ్రాబ్యాక్ అన్నట్టు చెప్పడానికి ఏమన్నా చేశాడా, నాకు ఇలా డౌట్లు వస్తాయి, దీన్ని సీరియస్గా తీసుకోకండి. సో ఇక్కడ తనుజ గారు కూడా నేను ఆర్ఎం అయినప్పుడు నాకు అదే గొడవలు అయినాయి కదా, అట్లా అవ్వకుండా నాకు అందరూ కోఆపరేట్ చేయాలి ఈ వీక్ అంతా అన్నట్టు అడుగుతారు. సో తనుజ గారికే నమ్మకం లేదు ఇక్కడ, ఆమె గొడవలు లేకుండా చేయలేరు అని. సో గొడవలు అంటే చేయలేరు అని కాదు, ఐ మీన్ డౌట్ ఆమె మీద ఆమెకే ఉంది అన్నట్టు అనిపించింది. ఇంకా సుమన్ గారితోనేమో కెప్టెన్ బ్యాడ్జ్ ఏదో పెట్టించుకున్నారు, కెప్టెన్ బ్యాడ్జ్ అనుకుంటాలేండి. సో ఇంకా ఫోటో వస్తుంది ఆ కెప్టెన్సీ వాల్లో పెట్టాలి కదా, సో అది అందరినీ వెళ్ళమంటారు. ఇక్కడ బాగా అనిపించింది పెట్టడానికి, అందరూ వెళ్ళి పెట్టండి. అందరూ యాక్చువల్లీ ఆమెకి అందరూ సపోర్ట్ చేశారు, అందరూ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు సపోర్ట్ చేశారండి ఆమెకి.
సో ఒకేసారి అందరు సపోర్ట్ రాకపోవడం వల్లే ఇన్ని వీక్స్ ఆమెకి డిలే అనేది అయింది. బట్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో సపోర్ట్ చేశారు. డెమాన్ పవన్ చూసుకుంటే ఆ డీజే దానిలో సపోర్ట్ చేశాడు. అండ్ ట్రైన్ టాస్క్లో నిఖిల్, రాము వాళ్ళు అసలు ఐ మీన్ సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా అలా ఒక్కొక్కళ్ళు కళ్యాణ్ చేశాడు. దెన్ డీజే టాస్క్లో కానివ్వండి, ట్రైన్ టాస్క్లో, ఇంకా అలా బర్నీ గారు, ఇమాన్యువల్ ఇలా అందరూ చేశారు. సో బట్ అందరూ ఒకేసారి లేకపోవడంలో ఒకళ్ళు ఒకసారి చేస్తే ఒకళ్ళు ఒకసారి ఎగెనిస్ట్ ఉంటారు. సో అది ఆమెకి మైనస్ అయింది, అది ఆమెకి డిలే అయిందనమాట. సో ఇక్కడ ఇంకా అందరినీ పెట్టమంటారు. సో ఇక్కడ నాకు అనిపించింది మేబీ అందరూ ఉండబట్టే అయింది కాబట్టి అయింది అన్నట్టు. సో అందరినీ పెట్టమంటారు. ఇంకా యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అని ఇక్కడ కళ్యాణ్తో అంటారు. తర్వాత బర్నీ గారు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి బర్నీ గారు అంటారు. సో నాకు ఎవరు ఆడినా టెన్షన్ రాదు, కానీ నువ్వు ఆడుతుంటే నాకు టెన్షన్ వస్తుంది, అందుకే ఇంకా అదే గెలవగానే వచ్చి పట్టుకున్నాను అన్నట్టు అంటారు. సో ఇక్కడ బాండింగ్ ఉందనిపించింది. ఓకే, తర్వాత మళ్ళీ ఏంటినా అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఏమంటారంటే తనూజ గారు, యాక్చువల్లీ మా ఇంట్లో నాకు నేను బిగ్ బాస్ అంటే నో అన్నారు. ఈసారి ఎందుకు పంపించారంటే నేను వెళ్ళిన 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉండలేను అని చెప్పి పంపించారు. సో ఇప్పుడు నేను ఇన్ని వీక్స్ ఉన్నాను, వాళ్ళు వచ్చాక నేను అంటాను నన్ను 2 వీక్స్ కన్నా ఉండలేను అన్నారు కదా అని. అండ్ ప్రతి వీక్ అక్కడ ఆ వాల్స్లో ఖాళీ ఎంటీ స్పేసెస్ అయిపోతుంటే ఇంకా నా ఫోటో అక్కడ ఉండదేమో అని భయమేసింది అన్నట్టు అంటారు. ఇది ఫోటో ఉండదేమో, ప్రతి వీక్ అయిపోతుంటే ఇంకా 3 స్పేసెసే ఉన్నాయి, నాది ఇంక ఉండదేమో, ఇది జెన్యున్గా అనిపించింది. బట్ 9th వీక్ నాకు అవ్వాలని ఉంది. ఇది కొంచెం ప్రతి వీక్ అన్నారమ్మ, 5th వీక్లో అన్నారు ఒకసారి, 6thలో అన్నట్టున్నారు. 9th వీక్ ఓకే, ఫ్యామిలీ వస్తుంది ఓకే, బట్ ప్రతిసారి అంటే ఏంటి అన్నిటికీ ఇలానే అంటున్నారు అన్నట్టు అనిపిస్తుంది. బట్ 9th వీక్ జనరలీ అందరికి ఉంటుంది, అయితే బాగుంటుంది, లైక్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నప్పుడు ఆర్ ఉంటుంది. బట్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి పాయింట్స్ చెప్పారు, అందుకని చెప్తున్నా స్ట్రెస్ చేసి. సో ఇంకా ఇక్కడ గౌరవ్ అండ్ నిఖిల్ అనమాట, నువ్వు లోపలే పెట్టుకుంటే ఎలాగా, బ్రింగ్ ఇట్ అవుట్, అంటే సంజన గారి మీద నీకు ఏమైనా కోపం ఉంటే అది ఐ మీన్ యూ కెన్ బయటికి చెప్పచ్చు అన్నట్టు, అప్పుడే కదా నువ్వేంటో పీపుల్కి తెలుస్తుంది. నువ్వు ఎప్పుడో తర్వాత మొమెంట్ కోసం ఆగితే ఎలా అన్నట్టు, అంటే ఆయనేమో నా నామినేషన్ తనే తర్వాత అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ రీతు వస్తుంది నిఖిల్ దగ్గరికి, మనం మళ్ళీ ఓడిపోయామని చెప్పి నిఖిల్ అంటాడు. సో ఓడిపోయారు, బట్ ఇంకా అవ్వని వాళ్ళు, కెప్టెన్ అవ్వని వాళ్ళు రీతు, నిఖిల్, బర్నీ గారు ఉన్నారు. బట్ 2 స్పేసెసే ఉన్నాయి. ఒకళ్ళు మేబీ అదేంటి రేస్ టు ఫినాలేనా, ఎవిక్షన్ పాసా ఏదో ఆ లాస్ట్ వీక్ ఏదో పెడతారు కదా, అది ఒకళ్ళకి వచ్చి మిగిలిన ఇద్దరికి ఈ కెప్టెన్సీ వస్తే సరిపోద్దిలే అనిపించింది నాకు. చూద్దాం ఏమైద్దో. ఇంకా ఇక్కడ కళ్యాణ్ అనమాట తనూజతో, నువ్వేమన్నా ఫిక్స్ అవుతావే ఏంటి అందరి ముందు నన్ను కొంచెం అన్నట్టు ఎంబారెస్, ఐ మీన్ తన మీనింగ్ ఎంబారెస్ చేయాలని అన్నట్టు, అంటే అందరూ ఎలా చూస్తారు అన్నట్టు, అదేంటి నువ్వు ఆశపడ్డావు కదా అన్నట్టు అంటారు తనూజ గారు. అంటే అదే యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నది కదా, దానికి నువ్వు అలానే ఆశపడ్డావు కదా అంటే, నా ముందు ఓకే, అందరి ముందు ఎందుకు, ఇందులో పర్సనల్ ఏముంది, సీక్రెట్ ఏముంది అన్నట్టు తనూజ గారు అంటారు. ఏమనుకుంటారు ఇవన్నీ బిల్డప్ అన్నట్టు అనుకుంటూ ఉంటారు, అదేం లేదు, నువ్వు నా వెల్ విషర్ గుడ్ ఫ్రెండ్, దానిలో ఏముంది. సో ఇక్కడ గౌరవ్, నేను తనకి సపోర్ట్ చేశాను, బట్ హైలైట్ అయింది బర్నీ గారు. సో ఇక్కడ రియల్ సపోర్టర్ నేను, బట్ అందరూ ఏమో బర్నీ గారు సపోర్ట్ చేశారు అంటున్నారు. సో ఇక్కడ గౌరవ్ కూడా అక్కడ ఆల్రెడీ మనకి చూపిస్తారు నిన్న ఎపిసోడ్లో 4 votes తనూజ గారికే వచ్చాయి, ఫస్ట్ ఆప్షన్ తనూజ గారే అని. సో అలా ఒకవేళ అనుకుని ఉంటే గౌరవ్కి చూద్దాం, తనూజ గారు అదేంటి ఇమేజ్ ఫోటో పెట్టే ముందు అందరినీ పెట్టమనే అంటారు, ఒకళ్ళు బర్నీ గారు ఒకళ్ళని అనరు,
కాకపోతే ఇక్కడ ఏమైందంటే తనుజ గారు కెప్టెన్ అయ్యాక భరణి గారు ఎగ్జైట్ అయ్యి కొన్ని ఎత్తుకోవడం కానివ్వండి ఆర్ కొన్ని నిన్న అదే నిన్న కాదు ఆ ముందు టాస్క్ స్టార్ట్ అవ్వకముందు ఇమాన్యువల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కానీ మీరు అదే రాణి అవ్వడానికి ఎక్కువ అదే సెలెక్ట్ చేయడానికి కారణం భరణి గారే అన్నట్టు ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, ఇవి కొంచెం మేబీ అలాగా అనిపించేలా చేసి ఉంటాయేమో అనుకుంటున్నా. బట్ గౌరవ్ సైడ్ నుంచి నాకేమనిపించింది అంటే, నువ్వు ఏమీ లైక్ లాస్ట్ వీక్ తనకు సపోర్ట్ చేస్తా అంటావు, బట్ తనకి నేను చూపిను ఎందుకంటే తను నాకు కొన్ని ఎగెనెస్ట్గా చేసింది కాబట్టి నేను చూపిను అంటావు, అండ్ ఇవాళ కూడా సపోర్ట్ చేస్తావు. మరి తనకి చెప్పాలి కదా, నేను ఇలా స్ట్రాంగ్గా చెప్పాను వాళ్ళందరూ. తను ఏమంటున్నాడంటే కెమెరాతో తన బర్నీ గారు చెప్పింది డెమోన్ పవన్ అండ్ దివ్య, తనుజ గారు కాదు అంటున్నాడు. అప్పుడు తనుజ గారితోనే చెప్తే తనుజ గారికి తెలుస్తుంది. సో నువ్వేం బయటికి చెప్పు, అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు అన్నట్టు అనిపించింది. బట్ యా ఫీల్ అవుతారు కానీ నువ్వు చెప్పాలి కదా అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ భరణి గారు నిఖిల్తో చెప్తా ఉంటారు, నేను ఫస్ట్ రాగానే దివ్య అండ్ తనుజానే నామినేట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఒక ఛాన్సే వచ్చింది. ఇక్కడ నాకేమనిపించిందంటే నిజంగా భరణి గారు తనుజ గారు అండ్ దివ్య గారిని నామినేట్ చేద్దాం అనుకుంటే ఒక ఛాన్స్ వచ్చింది, ఇద్దరిలో ఎవరొకళ్ళని చేయొచ్చు కదా, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే సరే అప్పుడు అవకాశం రాలా. లాస్ట్ వీక్ టెడ్డీ బేర్ టాస్క్లో ఇద్దరికి పడింది, తనుజ గారు అండ్ భరణి గారికి. తనుజ గారు బాగానే పాయింట్లు అవన్నీ పెట్టుకున్నారు స్ట్రాంగ్గా, బట్ భరణి గారు ఎందుకు ఫస్ట్ వదిలేశారు, ఇట్లా నాకన్నా తనే బాగా ఆడుతుందని వదిలేశారు నామినేషన్ పాయింట్. సో ఇక్కడ సంథింగ్ హీఈస్ డూయింగ్ అన్నట్టు అనిపించింది. సో ఏదో ఆలోచిస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఏం మ్యాచ్ అవ్వట్లేదు ముందు జరిగిన వాటికి ఆయన మాట్లాడే వాటికి. సో యా ఇది చూసుకోవాలి ఆయన. అంటే బేసికల్లీ ఓకే ఏదైనా మాట్లాడు నీ ఇష్టం అది, బట్ ఇప్పుడు చూసే వాళ్ళకి నీ ఇంటెన్షన్ ఏంటో అర్థం కావాలి కదా. సో ఇప్పుడు తనూజ గారికేమో ఒక్కొక్కసారి మంచి మాట్లాడితే ఓకే, మేబీ వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉంది అనుకుంటాం. లేదు లైక్ తనకి ఎగెనెస్ట్గా మాట్లాడుతుంటే ఓకే వీళ్ళిద్దరికి పడదు అనుకున్నాం. రెండు చేస్తే ఎలాగా అర్థమైద్ది అనేది నా ఫీలింగ్, ఆయన ఇంటెన్షన్ ఏంటనేది. సో ఇక్కడ నిఖిల్ ఏమో నాకు గౌరవ్ అంటాడు, నిఖిల్కి క్లోజ్ ఫ్రెండ్ సంజన గారు నేనే, బట్ సంజన గారు టోటల్గా ఫ్లిప్ అయిపోయారు ఇవాళ. తను తనూజాకి పెట్టాలి నిఖిల్ గెలవాలనుకుంటే, బట్ తనూజాకి పెట్టలేదు, తను ఫేక్ పర్సన్. భరణి గారు కూడా ఫేక్ పర్సన్. ఈయన భరణి గారిని మాత్రం వదిలేలా లేడు ఈ గౌరవ్. ఈయనకి భరణి గారు అంటే ఏంటో నాకు అర్థం కాదు. అదేలేండి అదే తనూజాకి సపోర్ట్ అని హైలైట్ అయ్యారని ఆయన బాధ అనిపించింది. సో ఇంకా ఇక్కడ భరణి గారేమో నిఖిల్తో అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను అప్పుడు అలా చేయాలనుకున్నాను, నేను జెన్యున్ కాకపోతే వాళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేయాలనుకుంటా, ఐఎమ్ ప్లేయింగ్ మై జెన్యున్ గేమ్, నేను నాకు ఏం చెప్పినా ఫరక్ పడదు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఒకవేళ నిజంగా అప్పుడు నామినేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ వీక్ నామినేషన్ ఛాన్స్ వచ్చింది, ఎందుకు పాయింట్స్ పెట్టలేదు భరణి గారు. సో దట్స్ మై పాయింట్. సో నాకైతే ఏదో సంథింగ్ ఆయన సేఫ్ గేమ్, ఏదో ఆయన మొహం మీద చెప్పలేరు, లోపల ఏదో అనుకుంటారు, అనుకున్నది ఏంటో నాకు అర్థం కాదు, అట్లీస్ట్ జనాలకి వేరే వాళ్ళకి అర్థమవుతుందో లేదో. సో నేను తనకి చెప్తాను డోంట్ బీ ఎమోషనల్ అన్నట్టు దివ్యకి చెప్తాను, బట్ షీఈస్ అ కిడ్ అనమాట, ఇంకా నేను ఐ కాంట్ మేక్ హర్ క్రైనా అన్నట్టు ఇట్లా చెప్తా ఉంటారు. సో ఇక్కడ నిఖిల్ ఏమో థ్యాంక్స్ టు సుమన్ అన్న టుడే హీ ఓపెన్ మై ఐస్, నిఖిల్ అంటూ ఉంటాడు, అంటే సంజన గారు ఇలా చేశారని తెలిసింది అని. సో ఏంటి సంజన గారి మీద హోప్స్ ఉన్నాయా మీకు అంటే, అంటే ఉందా అన్నట్టు అంటారు, అంటే ఆమె మీద హోప్స్ పెట్టుకున్నారా అని అడిగినట్టు అనిపించింది నాకు. సో యా నేను గౌరవ్ అండ్ సంజన గారు తప్ప ఎవరు వచ్చినా నాకు వేస్తారు అనుకున్నా, బట్ యా. సో ఇక్కడ సంజన గారు వచ్చి నిఖిల్ని లైక్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ షివర్ అవుతున్నారు, ఇంకా నీకు 100 grams నువ్వు బేర్ చేయగలవు అనుకున్నాను, కావాలంటే నన్ను తిట్టండి అన్నట్టు అంటారు. ఇక్కడ కొంచెం ఓకే నాకేమనిపించిందంటే ఆమె ఎలాగూ తనూజ గారి సాక్రిఫైస్ని లెక్కలో వేయట్లేదు, అండ్ యా ఓకే ఇంకా ఏం చేయలేములేండి, ఆ పొజిషన్ అలా ఉంది. బట్ అట్లీస్ట్ నిఖిల్కి చెప్పాల్సింది ముందే, నేను
తనుజ అండ్ రీతులో ఎవరికన్నా సపోర్ట్ చేస్తా అని ముందే చెప్పాల్సింది మేబీ. సో యా అక్కడ ముగ్గురులో ఎవరున్నా మేబీ ముందే చెప్పుండాల్సింది అనిపించింది నాకైతే, ఎందుకంటే ముగ్గురు దగ్గర బుక్ అయిపోయారు అడ్డంగా. సో ఏ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నా ఇంకో మనిషికి చెప్పాలి ఇట్లా వాళ్ళిద్దరికి చేద్దాం అనుకుంటున్నా అని. అక్కడ కొంచెం పప్పులో కాలేసారేమో అనిపించింది. ఇరుక్కుపోయారులేండి బేసిక్గా. సో ఇంకా కోపంగా ఉందా అన్నట్టు అడుగుతూ ఉంటే ఐ హ్యావ్ నథింగ్ టు టాక్ టు యూ, ఐఎమ్ డన్ అన్నట్టు అంటారు నిఖిల్. సో అది కాదు అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇంకా మీరు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఐ అండర్స్టాండ్, యా ఓకే ఓకే అన్నట్టు ఆయన మాట్లాడటమే ఇష్టం లేనట్టున్నారు. సో ఇక నాకేమనిపించిందంటే ఆయన హోప్స్ అన్నీ గౌరవ్ అండ్ సంజన గారి మీదే పెట్టుకున్నారు. సంజన గారు వాళ్ళకి చేయడం మిస్టేక్ అని నేను అనను, కానీ కొంచెం ముందే ఇంటిమేట్ చేసుంటే ఆయన అట్లీస్ట్ ఈ మీద హోప్స్ పెట్టుకునే వాళ్ళు కాదు. సో ఓకే, నిఖిల్కి కోపం రావడం ఫైన్. ఆబ్వియస్లీ మనం అక్కడ మనకి సపోర్టే దొరకదు, అట్లీస్ట్ ఏవో ఇద్దరు చేస్తారు అనుకున్నప్పుడు ఆ ఇద్దరిలో ఒకళ్ళు కూడా మనకు చేయకపోతే కొంచెం బ్యాక్ స్టాబింగ్ లాగా కొంచెం ఫీల్ అవుతాం. నేను ఆ ప్లేస్లో ఉన్నా మేబీ నేను ఫీల్ అవుతాను. బట్ యా సంజన గారు చేసింది మిస్టేక్ కాదు, బట్ ఆమె జస్ట్ ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఉండాల్సింది, అది ముందే స్టార్ట్ అవ్వక ముందే అట్లీస్ట్ కొంచెం బెటర్గా ఉండేది అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ నిఖిల్ అంటూ ఉంటాడు అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే ఎప్పుడు అంటే, నేనా ఫస్ట్ అయితే 10th వీక్లో అవుతానా అన్నట్టు అంటారు. సో ఇది నేను ఇదివరకు రివ్యూలో కూడా చెప్పానండి, ఆ టబ్ టాస్క్ అప్పుడు ఎప్పుడో చెప్పాను ఇమాన్యువల్ తనుజ గారిని నేను నీకు హెల్ప్ చేశా అన్నప్పుడు అలా చెప్పాను. సో ఏంటంటే అందరూ తనుజ గారికి సపోర్ట్ చేయాలనుకుంటారండి, బట్ అదేమైందంటే ఎయిదర్ అందరూ చేయాలనుకున్నప్పుడు ఆమె సెకండ్ ప్రయారిటీలో అయినా ఉంటారు, ఫస్ట్లో కాకుండా. ఆర్ ఒక ఇద్దరు ముగ్గురు చేద్దాం అనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎగెనిస్ట్గా ఉంటారు. సో అలా అవుతా వచ్చింది. బట్ సపోర్ట్ అయితే తనుజ గారికి వచ్చింది, బట్ అది సపోర్ట్ తీసుకున్నట్టు కనిపించింది. ఆ సపోర్ట్ తీసుకున్న దానికి ఫలితం రాకుండా పోయింది ఆమెకి కొన్ని వారాలైతే, అట్లా అనిపించింది నాకు. సో సపోర్ట్ అని అనిపించుకొని సరే అనిపించుకున్నందుకు దానికి ప్రతిఫలం ఏమన్నా వచ్చిందా, సపోర్ట్ చేసినందుకు ఆమెకి ఏమన్నా గెలిచిందా ఆర్ బెనిఫిట్స్ వచ్చినాయా అంటే అది లేదు అనిపించింది. సో ఉంది సపోర్ట్ ఉంది, బట్ దానివల్ల నిజంగానే ఆమె 10th వీక్ దాకా రాదు ఫుల్ సపోర్ట్ ఉంటే. సో యా ఉంది, కానీ అది పరిస్థితుల రీత్యా సో ప్రభావం వల్ల అదేంటి ఆ సపోర్ట్లు కూడా కొన్నిసార్లు వికెట్ ఇచ్చినాయి అన్నట్టు. ఒక్కొక్కసారి ఆమెకి అవేంటి చాలామందికి ఆమెకి ఎగెనెస్ట్గా ఆ మాటను సపోర్ట్ అని వాడుకునేలా చేసినాయి, వాటికి ప్రతిఫలాలు లేకపోయినా. సో ఇట్లా కొన్నిసార్లు ఉన్నాయిలేండి, అన్నిసార్లు అన్నాను, కొన్నిసార్లు ఉంది ప్రతిఫలం, కొన్నిసార్లు లేదు. సో యా సో టోటల్గా తనుజ గారి గేమ్ నన్ను అడిగితే టోటల్ సపోర్ట్లు ఉందా లేదా అంటే సపోర్ట్లు ఉంది, ఆమె గేములు కూడా ఆడింది. సపోర్ట్లు నన్ను అడిగితే చేయాల్సిన చోట చేసుకుంటూ వచ్చారు. టూ మచ్ సపోర్ట్ నాకు ఎప్పుడు అనిపించలా. ఒక్క బెడ్ టాస్క్లో శ్రీజ గారిని అది మాట్లాడుతున్నప్పుడు శ్రీజ గారిని తీసేయడం కూడా రాంగ్ అనను, ఆ మాట్లాడేటప్పుడే ఆ తీసేసిన విధానం వల్ల అది టూ మచ్ సపోర్ట్గా పరిగణించడం జరుగుతుంది. ఆ రోజైతే నాకు డౌట్ కూడా వచ్చింది, భరణి గారి నేమ్ తీసినందుకు తోసేసారా తనుజ గారి కోసం తోసేసారా అన్న డౌట్ కూడా వచ్చింది. అది ఇప్పటికీ స్టిల్ నాకు డౌటే. అంటే భరణి గారు ఆయన ఏంటో ఆయన బయటికి ఎక్స్ప్రెస్ చేయరు పూర్తిగా. సో ఆయన అది ఎందుకు చేశారో ఆయన ఒక్కళ్ళకే తెలియాలి. బయటకి అయితే మనం ఎవరికి కావాల్సింది వాళ్ళు ఏదనుకుంటారు. సో టూ మచ్ సపోర్ట్ అనిపించింది అయితే ఆ బెడ్ టాస్క్లో శ్రీజ గారిని అలా చేయడమే. మిగిలినవన్నీ వచ్చినాయి సపోర్ట్ టాస్క్లు, అక్కడ వేరే వాళ్ళకి సపోర్ట్లు దొరికినాయి, తనూజ గారు ఒక్కళ్ళకే కాదు వేరే వాళ్ళకి దొరికినాయి. సో ఇంకోటి ఏంటంటే సపోర్ట్ కాకుండా ఆమె ఏం గేమ్ ఆడలేదంటే కొన్ని ఉన్నాయి, లైక్ లీడర్ బోర్డులో కళ్యాణ్తో కలిసి ఆడిన టాస్క్లు కానివ్వండి, దాని తర్వాత దొంగల టాస్క్లో దెన్ ఇంకా ఉన్నాయండి. ఆ బాల్ గేమ్లో కూడా అదే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు బాల్ గేమ్ ఒకటి పెట్టరు, అందులో కూడా బాగానే ఆడారు. సో ఉన్నాయి కొన్ని, బట్ అవి హైలైట్ అవ్వలేదు అంతే. సపోర్ట్ ఒకటే హైలైట్ అయింది. బట్ యా బోత్ ఉన్నాయి. ఆమె టోటల్ గేమ్ ప్లే చూసుకుంటే అన్నీ ఉన్నాయి. సో సపోర్ట్ ఉంది,
ఫిజికల్ కూడా ఉంది. సో ఇంకా అది పక్కన పెడితే ఆ టాపిక్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ మాట అనద్దు అన్నట్టు అంటూ ఉంటారు ఇక్కడ తనుజ గారు. ఏదో అన్నట్టున్నారు సంజన గారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, అయ్యావు కదా క్యాప్టెన్ అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. సో సెకండ్ రౌండ్ పెడితే ఏమై ఉండేది అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. స్టిల్ ఇప్పుడు అయ్యావు కదా అన్నట్టు అని సెకండ్ రౌండ్ పెడితే ఏమై ఉండేది అన్నట్టు అంటారు. సెకండ్ రౌండ్ పెడితే ఏమైద్ది, ఆడుతాను అక్కడ. నువ్వు ఆడతావని తెలుసు, బట్ అది స్టిల్ ఇట్ వాజ్ ఏ ఛాలెంజ్ కదా ఇంకో రౌండ్ అంటే అన్నట్టు సంజన గారు అంటే, సంజన గారు నిఖిల్ కానివ్వండి, డెమాన్ పవన్ కానివ్వండి, నాకు ఎవరైనా మొన్న కూడా ఇలానే అన్నారు, పవన్ ఉన్నాడు, పవన్ ఉంటే విరగదీస్తాడు ఇట్లా అన్నారు. సో ఎవరున్నా సరే ఐఎమ్ రెడీ టు ఫైట్. చెయ్యి విరిగిపోయినా నేను గివ్ అప్ ఇచ్చేదాన్ని కాదు. ఎందుకంటే ఆయన సారీ ఏడ్చుకుంటూ కాదు, ఎందుకంటూ కాదు, ఏడ్చుకుంటూ అయినా నుంచునేదాన్ని. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఫైట్ బాగా చేసావని సంజన గారే అంటారు. మీలో నాకు నచ్చనిది మళ్ళీ రిపీట్ చేయకండి ఇలాగా. నిన్న కూడా ఇట్లా అదే డెమోన్ ఇలా ఎరగదీశాడు అండ్ ఇమాన్యువల్ అండ్ గౌరవ్ ఆడితే నువ్వు వెళ్తే కష్టమై ఉండేది, నేను నీకని అనలేదు అంటే మీరు నాకే అన్నారు. నీకు రీతుకి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టే నా క్లోజ్ ఫ్రెండ్ అయిన నిఖిల్కి పెట్టాను. ఇవన్నీ మీరు పర్సనల్గా నిఖిల్కి చెప్పండి. అండ్ చూడు ఇంకా కోపంలోనే ఉన్నారు అంటే అదే చూడు ఇంకా నిఖిల్ కోపంగానే ఉన్నాడు, నేను నిన్ను తగ్గించడానికి ఏమీ అనలేదు అన్నట్టు డిస్కషన్ జరిగిద్ది. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే కొంచెం తనూజ గారిదే కొంచెం యాటిట్యూడ్తో మాట్లాడారా అన్నట్టు అనిపించింది. సో ఎందుకు అనిపించింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తనూజ గారు అన్న పాయింట్ కొంతవరకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ అదేంటి ఆ రెబెల్స్ టాస్క్లో కానివ్వండి, అక్కడ ఏం చేశారు, ఇమాన్యువల్ ఇట్లా అంటున్నారు లైక్ నేను వెళ్తే గెలుస్తాము ఖచ్చితంగా ఆర్ నన్నే టార్గెట్ చేస్తారు ఇలాంటివన్నీ అన్నప్పుడు ఆమె ఫీల్ అవుతారు. ఏంటి అంటే తననే టార్గెట్ చేస్తారంటే నన్ను చేయరు ఆర్ నేను వెళ్తే గెలవనా ఇట్లా అంటున్నాడు అన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ భరణి గారికి ఆడతా అన్నప్పుడు కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదని మాధురి గారి దగ్గర చెప్పి నేను ఆడలేనా అన్నట్టు ఫీల్ అవుతారు. సో ఆమెకి ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి లైక్ నేను వీక్ ఆర్ నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అన్నట్టు గుచ్చుకుంటున్నాయి. ఓకే, అవన్నీ ఆమెకు ఆల్రెడీ ఇలాంటివన్నీ మనసులో ఉన్నాయి. సో ఆ బాధలో గెలిచాక నేను మాట్లాడదాం అనే ఒక ఇది ఉంటుంది ఎవరికైనా. లైక్ మనల్ని ఒకళ్ళు లైక్ నువ్వు ఇది చెయ్యలేవు అన్నప్పుడు కన్నా అన్నప్పుడు తిరిగి మాట్లాడటం కన్నా అది చేసి చూపించి తర్వాత మాట్లాడదాం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో ఆ ఫీలింగ్తో కొంచెం యాటిట్యూడియస్గా మాట్లాడినట్టు అనిపించింది. సో ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ అంటే నాకేమనిపించింది అంటే సంజన గారు కావాలనుకుని ఉంటే అక్కడ ముగ్గురులో సంజన గారికి తనుజ గారు అంటేనే తక్కువ ఇష్టం. ఓకే, అండ్ ఆమె చేసిన సాక్రిఫైస్ని కూడా కొంచెం తక్కువగానే చూస్తారు. స్టిల్ నిఖిల్కి వేశారు ఆమె రిలేషన్ని స్టేక్లో పెట్టి. మేబీ ఆమె అన్నది కొంచెం తనుజ గారి ఎఫర్ట్స్ని తగ్గించేలా ఉంటే కొంచెం సాఫ్ట్ వేలో మాట్లాడి ఉంటే బాగుండేది. మళ్ళీ ఇది రిపీట్ చేయకండి, ఇది నాకు నచ్చలేదండి ఇట్లా అంటున్నారు, నేను అక్కడ ఎఫర్ట్స్ పెట్టుకున్నా కదా, నాకు బాధ వేసింది. సో ఇట్లా అంటే ఓకే. ఇప్పుడు ఆ రోజు ఇమాన్యువల్ని కూడా సపోర్ట్ అన్నారండి బొమ్మల టాస్క్లో, మీకు గుర్తుండుంటే సపోర్ట్తో గెలిచావంటే నా ఎఫర్ట్స్ చూడకుండా ఇట్లా సపోర్ట్ అంటారేంటని ఒక బాధతో చెప్పాడు. అట్లా చెప్తే ఓకే, బాధతో కాకుండా ఇక్కడ నాకు కొంచెం యాటిట్యూడ్ అయితే కనిపించింది. సో అది నాకు నచ్చలేదు. అండ్ అక్కడ ఓకే పోనీ ఎవరితో మాట్లాడుతున్నారు, నీకు సపోర్ట్ చేయని వ్యక్తితో కాదు కదా, నీకు నిఖిల్కి ఉన్న ఫ్రెండ్షిప్ని స్టేక్లో పెట్టి మరీ నీకు సపోర్ట్ చేసిన వ్యక్తితో కదా. సో కొంచెం అక్కడ ఆమె ఆల్రెడీ నేను నిన్ను తగ్గించడానికల్లా ఆమె నార్మల్గానే అక్కడ అబ్బాయిలు ఉన్నారు, తనూజ గారికి అని కాదు, నార్మల్గానే అబ్బాయిలతో అమ్మాయిలు ఫైట్ చేస్తుంటేనే కొంచెం
చూసుకొని ఆడాలి. ఎవరిది ఈక్వల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఈక్వల్గా ఆడాలి. ఇట్లా ఒకళ్ళు టూ మచ్ ఎక్కువ స్ట్రెంత్ ఉండి అవతల వాళ్ళు ఎక్కువ లేరు, అలా ఉండకూడదు గేమ్ అనేది. ఆమె ఎప్పుడు అలానే మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఆ వేలో అని ఉంటారని నేను అనుకుంటున్నా సంజన గారు. సో ఇక్కడ అయితే టోటలీ నాకు అనిపించింది ఏంటంటే, మేబీ తనుజ గారు ఫీల్ అవడంలో తప్పు లేదు అలా అన్నందుకు, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం నాకు నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సంజన గారు ఇమాన్యుయల్తో అంటారు, నేను చేస్తా అని చెప్పలేదు కదా, అంటే నిఖిల్కి అనమాట, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పలేదు కదా, అదే సపోర్టు. తను అదే ఫీల్ అయ్యాడని ఇలా చెప్తుంటే, నేను మాట్లాడతాలే తర్వాత, ఫీల్ అయినట్టున్నాడని ఇమాన్యుయల్ అంటారు. సో ఇంకా ఇక్కడ గౌరవ్ మాట్లాడుతూ ఉంటారు, మీకు స్ట్రాంగ్ బాండ్ ఉంది, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇద్దరు అమ్మాయిలు అని, ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే అన్నట్టు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అనమాట ఇక్కడ స్టార్ట్ చేస్తాడు నిఖిల్ దగ్గర, అనా సంజన గారితో మాట్లాడలేదా అంటే, ఫీల్ అవుతుంది ఇట్లాగా అంటే, అయిపోయింది కదా అని రీతు కూడా వదిలేయచ్చు కదా అన్నట్టు అంటూ ఉంటుంది. కోపం వచ్చిందా అంటే, కోపం కాదు, హర్ట్ అయ్యాను, నాకు ఫేక్ తెలీదు ఏమో అన్నట్టు అంటే, అది ఫేక్ కాదన్నా, తెలిసిపోతుంది అంటే, లేదు వాళ్ళు అక్కడ ఆల్రెడీ వాళ్ళిద్దరు స్ట్రగుల్ అవుతున్నారు, నువ్వు కొంచెం తట్టుకోగలవు అనిపించి అలా చేసింది అంటే, కెప్టెన్గా చూడాలని ఉంటే నన్ను కదా సపోర్ట్ చేయాలి, ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళకి కదా సపోర్ట్ చేయాలి అన్నట్టు. ఇది కొంచెం కరెక్ట్ క్వశ్చనే. అవతల ఎంత వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఓడిపోతేనే కదా ఈయన కెప్టెన్ అయ్యేది. సో అది కరెక్ట్ పాయింటే, కానీ ఆమె బేసికల్లీ ఆమె డైరెక్ట్గా చెప్పాల్సింది ముందే ఇలా చేస్తున్నా అని. సో నాకు అట్లీస్ట్ సపోర్ట్ చేయాలనుకున్న ఆ రీజన్ నాకు నచ్చలేదు. సో అది కాదన్న, వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు కదా అంటే, రీతు ఓకే నాకు చెప్పారు ఇట్లా, రీతు నేను ఉంటే ఓకే నన్ను తీసేస్తే, బట్ అవతల ఇంకో మనిషి ఉన్నారు కదా అన్నట్టు అంటాడు. సో ఇక్కడ ఇంకా ఇది స్టార్ట్ అయిద్దండి, ఆ ఫోటోలు చైల్డ్హుడ్ మెమరీస్ ఇది స్టార్ట్ అయిద్ది. సో ఫస్ట్ దివ్య గారు ఫోటో తీసుకొస్తారు, ఇదేంటంటే సుమన్ గారిదంట. సో ఇక్కడ అది ఫోటో ఏంటంటే, ఐస్ క్రీమ్ కెమెరా వైపు ఎంతసేపు చూడమన్నా చూడట్లేదంట. సో చూడకపోయేసరికి కెమెరా పక్కన ఐస్ క్రీమ్ పెట్టి అప్పుడు చూస్తున్నారంట, ఐస్ క్రీమ్ ఉంది కాబట్టి అప్పుడు ఫేస్ చేస్తున్నా, అది ఈ ఫోటోకి ఉన్న స్టోరీ. సో ఇది నేను 4 months ఉన్నప్పుడు, అప్పుడు మేము ఒక రూమ్లో రెంట్కి ఇట్లా నలుగురం ఉండేవాళ్ళం, వాళ్ళ మదర్ ఫాదర్ అండ్ సిస్టర్ అనుకుంటా. సో ఇట్లా ఉండేవాళ్ళం. తర్వాత మేమే ఒక షాప్ కొనుక్కొని దాని పైన ఇల్లు కట్టుకొని ఇట్లా కొంచెం మా లైఫ్ ఇలాగా స్టార్ట్ అయింది అన్నట్టు చెప్పుకుంటారు సుమన్ గారు. నెక్స్ట్ ఇంకా తనుజ గారు ఎమోషనల్ అవుతూ ఉంటారు, మెమరీస్ ఇవన్నీ వస్తున్నాయని. ఇంకా ఇక్కడ కళ్యాణ్ ఏమైందని అడిగినట్టున్నాడు. సో ఆమె ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నేనేమనలేదంటే, నేను దానికి కాదు, ఈ మెమరీస్ ఇవన్నీ చూసేసరికి ఎమోషనల్ అవుతున్నా అన్నట్టు. ఇక్కడ ఆమె అంటే కొంచెం బాధపడుతుందని అనవసరంగా అడిగా అనుకుంటాడు కళ్యాణ్, అంటే అనవసరంగా అది టాపిక్ తీసుకొచ్చి బాధ పెడుతున్నా అన్న వేలో అనుకుంటాడు. సో సర్లే ఏడవకు అన్నట్టు తనని ఆపడానికి ట్రై చేస్తే, నీలో నాకు ఏంటి ఒక క్వశ్చన్ అడిగి దానికి నేను చెప్తుంటే అన్నట్టు వెళ్ళిపోతారు తనుజ గారు. సో ఇక్కడ కళ్యాణ్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు, కొంచెం జూమ్ వేసి చూపిస్తారు, అప్పుడు అర్థమైద్ది ఓకే ఈయన కూడా ఎమోషనల్ అవుతున్నాడని. సో ఇక్కడ మళ్ళీ తనుజ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏమన్నాను నేను అంటే, నీతో ఇదే వర్స్ట్ థింగ్, నీలో ఒకటి అడుగుతావు దాన్ని చెప్తుంటే వినవు అంటే, నేను వినకుండా లేను, బట్ ఏడవడం ఆపమన్నా అంతే, అది కూడా తప్పేనా, జస్ట్ అది వింటాను ఓకే, బట్ ఏడవద్దు అన్నట్టు చెప్తున్నా అని కళ్యాణ్ అంటాడు. సో ఇంకా ఇవేమో నేను ఏడుస్తా చెప్తా ఎట్లయినా చెప్తా అన్నట్టు, నేను ఎట్లా చెప్పినా వినాలన్నట్టు కొంచెం అది క్యూట్గా లైక్ ఫ్రెండ్లీగా ఒక జస్ట్ ఒక చిన్న ఆర్గ్యుమెంట్. ఇంకా భరణి గారు రీతు తీసుకొస్తారు. సో ఇక్కడ రీతు గారు బాగా చెప్పినట్టు అనిపించింది, అంటే లైక్ వాళ్ళ
మదరు, రీతు అండ్ వాళ్ళ అన్నయ్య అంట. సో ఫోటో తీసింది వాళ్ళ డాడీ అని అంట. ఫోటో తీసుకురాగానే ఆ పెద్దగా నవ్వనమాట. సో రీతు గారు నార్మల్గా ఆమె హార్ట్ఫుల్గా మాట్లాడే మాటలే బెటర్ అనిపిస్తుంది నాకు. సో ఈ నవ్వు, ఏడుపు ఎమోషన్స్ కన్నా. సో ఇక్కడ ఇంకా ఇట్లా పెద్ద పెద్దగా నవ్వుతుంటే ఇమాన్యువల్ ఫన్నీగా, చిన్నప్పుడు బాగానే ఉన్నావుగా, మధ్యలో ఏమైంది ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు అంటాడు. సో ఈ ఫోటో తీసింది మా డాడీయే. ఇంకా ఈ ఈ ఫోటోకి ఈ ఫోటో తీసుకొచ్చిన బర్నీ గారికి కూడా ఒక లింక్ ఉంది. లైక్ ఈ ఏజ్లో ఉన్నప్పుడే మేము ఈ సీరియల్ చూసి ఆ విలన్ రోల్ చూసి నేను కూడా యాక్టింగ్ చేయాలని అంత ఓకే నచ్చుంటుంది, కానీ అప్పుడు అంత ఇన్స్పైర్ అయ్యేంత ఉంటుందా అనుకున్నా. ఉంటుందేమోలేండి, ఏ ఏ ఏ ఏజ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ పడిద్దో ఎవరికి తెలుసు. సో ఇంకా నన్ను చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేశారు. లైఫ్ అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండేది, ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మెమరీస్ ఉన్నాయి నాకు. సో ఇక్కడ ఇంకా చెప్తారు, అయిపోయిద్ది. నెక్స్ట్ పవన్ ఫోటో వస్తుంది అనమాట. ఇదేంటంటే డెమాన్ పవన్, దివ్య గారు తెచ్చినట్టున్నారు డెమాన్ పవన్ ఫోటో. ఎవరు తెచ్చారు? దివ్య గారు ఆల్రెడీ సుమన్ గారు తెచ్చారు కదా, రీతు తెచ్చింది అనుకుంటా. రీతునే తెచ్చింది యాక్చువల్లీ. సో అదేంటంటే 6th క్లాస్లో మెడల్ వస్తుంది ఆ ఫోటో అనమాట. ఇది పంపించారా అని డెమాన్ పవన్ చూసి షాక్. ఇది చెస్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఫస్ట్ మా డాడీ నేను ఆడుకునే వాళ్ళం. సో ఆయనతో ఆడి ఆడి నాకు బాగా చెస్ వచ్చు. అండ్ ఫస్ట్లో ఆయనే గెలిచేవాళ్ళు, తర్వాత ఆడి ఆడి నేర్చుకున్నాక నేను గెలిచాను. సో ఆయన ఏంటంటే చెస్ ఆ మెడల్ వేసే ఆయన చెస్లో ఛాంపియన్ అంట. సో ఆ ఏజ్కే అది ఎవరు అంటే ఎక్కడ బయట నేర్చుకోకుండా ఇక్కడ దాకా అదే అంత బాగా ఆడుతున్నానని నన్ను లైక్ వేరే వాళ్ళకు కూడా నేర్పించడానికి పంపించేవాళ్ళు. చెస్ ప్లేయర్స్ ఆడుకునే వాళ్ళకి చెస్ నేర్పించడానికి పంపించేవాళ్ళంట. సో అది దాని స్టోరీ అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సంజన గారు పవన్ కళ్యాణ్ తీస్తారు. కృష్ణుడి గెటప్లో ఉన్నారు, పక్కన బ్లూ శారీ ఉన్నారు అన్నట్టు చెప్తారు. ఇవ్వండి ఇవ్వండి అని లైక్ కళ్యాణ్ తీసుకుంటాడు. ఇదేం లేదు, కృష్ణాష్టమి అప్పుడు వార్డెన్ ఇలా గెటప్ వేయించారు. వార్డెనా వాళ్ళ మదరా అర్థం కాల. వార్డెన్ గెటప్ వేయించారని చెప్పారు, బట్ ఫోటోలో పక్కన ఉన్నది వార్డెనా వాళ్ళ మదరా నాకు అర్థం కాల. సారీ, వాళ్ళ మదర్ అయి ఉంటే కమెంట్ చేయండి. సో అంతే, ఇంకా దీనికి ఏం స్టోరీ లేదని వెళ్ళి లైక్ ఇంకా ఏం చెప్పాలనుకోడు, బట్ లేదు చెప్పు అన్నట్టు పక్క నుంచి గౌరవ్ ఎవరో అంటారు, గౌరవ్ కాదనుకుంటా ఎవరో అంటారు. సో యాక్చువల్లీ నా స్టోరీ ఏంటంటే మా డాడీ బిజినెస్ చేసేవాళ్ళు, అది చాలా హైస్లో ఉండేది. బట్ తర్వాత ఫ్రెండ్స్ వల్ల అలా ఇలాగా కొంచెం చీటింగ్ జరిగి జీరోలోకి వచ్చేసాము. సో ఇంకా నన్ను ఆ సిచ్యువేషన్స్లో ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్లో నన్ను ఉంచలేక మా ఫాదరు వాళ్ళ ఫాదర్కి ఒక ట్విన్ సిస్టర్ ఉన్నారంట, వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళ అత్తయ్య దగ్గరికి పంపించారంట 1st క్లాస్లో ఉన్నప్పుడు. సో ఆమె నన్ను బాగానే చూసుకునేవాళ్ళు, బట్ ఎంతైనా మమ్మీ డాడీయే కదా అన్నట్టు ఎమోషనల్ అవుతాడు కళ్యాణ్ బాగా. సో చాలా లోస్ చూశాను ఇంకా తర్వాత. లైక్ వాళ్ళని టోటల్గా తనది ఏంటంటే వాళ్ళని చాలా మిస్ అయ్యాడండి, వాళ్ళ చైల్డ్హుడ్ అంతా. సో ఇంకా నాకు లైక్ నేనేం చేశాను, నన్ను ఎందుకు ఇంత దూరం పెడుతున్నారు, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కలిగేవి. సో బెస్ట్ ఎడ్యుకేషను ఫుడ్డే కాదు, లైక్ పేరెంట్స్ లవ్ కూడా కావాలి అన్నట్టు ఇలాగా మా డాడీతో చెప్పాలనిపించేది, నీతో ఉండాలి, మీరు నాకు ఉండాలి. సో నాకు హాస్టల్లో ఉన్నప్పుడు కొన్ని నెలల వరకు కాల్స్ వచ్చేవి కాదు, కొంచెం అలవాటు పడాలని అట్లా కాల్స్ చేసేవాళ్ళు కాదు. కష్టం లేకుండా చూశారు కానీ, బట్ పేరెంట్స్ లేని లోటు అయితే నాకు ఉంది అన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ ఒక పేరెంట్స్ ఉన్న వ్యక్తి నుంచి ఆ మాట రావడం కొంచెం, ఆయన ఎంత మిస్ అయ్యాడు వాళ్ళ పేరెంట్స్ని అనేది ఒక అనిపించింది కొంచెం. సో ఇక్కడ నా 23 years లైఫ్లో మేము 4 yearsే కలిసి ఉన్నాము వాళ్ళతో. సో ఇంకా
ఇంక తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. టోటల్‌గా తనకేంటంటే మేబీ తన ఇంత లైక్ జరిగిన ఇంత లైఫ్ అంతాలో లైక్ మనకి అంటూ ఒకళ్ళుండాలి, మనకంటూ ఒకళ్ళున్నారు అని ధైర్యం వచ్చేదే పేరెంట్స్ వల్ల. సో, ఎమోషనల్‌గా మేబీ తనకు అన్నీ చెప్తున్నాడు. అదేంటి నార్మల్ నీడ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేశారు. బట్ ఎమోషనల్‌గా మనకంటూ ఒకళ్ళున్నారు అనేది ధైర్యం మనకి మోస్ట్‌లీ ఫస్ట్ వచ్చేది పేరెంట్స్ వల్ల. దెన్ ఫ్రెండ్స్ ఆర్ ఉంటారు కొంతమంది మనకంటూ లైఫ్‌లో. ఆ ఫీలింగ్ అనేది మేబీ తనకు మిస్ అయిందనిపించింది తను చెప్పేదాన్ని బట్టి. సో, ఇక్కడ ఇంకా వీళ్ళందరూ వచ్చి కన్సోల్ చేస్తారు. డెమాన్ పవన్, భరణి గారు, సంజన గారు, ఇమాన్యుయల్. సో, వాళ్ళని అలా నువ్వు చూడలేవు కాబట్టి అలా చేసుంటారు అని డెమాన్ పవన్ చెప్తాడు. బాగా చెప్పాడనిపించింది. అండ్ ఏ పేరెంట్స్ కూడా అలా చేయరు. చేశారంటే ఒక ప్రాపర్ రీజన్ ఉంటుందని భరణి గారు. సో, ఇంకా నీకు ముందు ముందు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది, నువ్వు వాళ్ళతో హ్యాపీగా ఉంటావని. సో, ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ దివ్య గారి ఫోటో తెస్తారు. సో, తనది రౌడీ గెటప్‌లో ఒక ఫోటో ఉంది. సో, వాళ్ళ మదర్‌కి రకరకాల గెటప్స్ వేసి ఫొటోస్ తీయించడం ఇష్టమంట. సో, అలాగా తనకి ఒకసారి గుండు చేయించినప్పుడు ఆ రౌడీ గెటప్‌లో ఫోటో తీసి, సో, నాకు ఓకే, లైక్ వెల్ బ్యాలెన్స్డ్ లైఫ్, పీస్‌ఫుల్ లైఫే. సో, మంచి లైఫ్, ఎడ్యుకేషన్ అండ్ నేను ఇప్పటికీ ఈ స్థాయికి ఇలా ఉన్నాను అంటే వాళ్ళు నా కోసం ఎప్పుడు ఉన్నారు. సో, యాహ్! లైక్ గుడ్ లైఫ్, సార్టెడ్ లైఫ్ అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ నిఖిల్, ఇమాన్యుయల్ ఫోటో తీసుకొస్తారు. ఇక్కడ ఇమాన్యుయల్‌ది మళ్ళీ కొంచెం ఎమోషనల్ స్టోరీ. సో, ఇక్కడ వాళ్ళ బ్రదర్ అండ్ ఇమాన్యుయల్ ఉన్న ఫోటో అనమాట. ఇమాన్యుయల్ అండ్ డానియల్ అంట పేరు. సో, మాకు యాక్చువల్లీ ఇయర్‌కి ఇలాగ ఒక ఫోటో. నాకు యాక్చువల్లీ ఇక్కడైతే నా చిన్నప్పుడు ప్రతి ఇయర్‌కి అంటే ప్రతి ఇయర్ బర్త్‌డేకి ఒక్కొక్క ఫోటో అంటే లైక్ అలా తీపిచ్చేవాళ్ళు. అంటే మరి ఇప్పటిదాకా తీపియట్లేదులేండి. నాకొక 10 ఇయర్స్ ఉన్నంత వరకు 9 అప్పటిదాకా తీపిచ్చేవాళ్ళు ఇలా ఇయర్‌కి ఒక ఫోటో. అట్లా అనిపించింది, నాకు అది గుర్తొచ్చింది. సో, నాకు మా అన్నకి సేమ్ డ్రెస్ తెచ్చేవాళ్ళు. మళ్ళీ నాకు వేరేది తెస్తే నాకు బాగాలేదు, వాడిది బాగుందని నేను అంటాను. సో, ఇట్లా నన్ను కనడం ఇష్టం లేదు మా వాళ్ళకి. అప్పుడు మాకు ఫుడ్డే ఉండేది కాదు. సో, మళ్ళీ ఇంకో బిడ్డ అంటే వాళ్ళకి ఫుడ్ ఆర్ ఇలా ఇష్టం లేదంటే ఆ సెన్స్లో వాళ్ళకున్న ఆ పరిస్థితులకి వాళ్ళు వద్దనుకున్నారన్నట్టు చెప్తూ ఉంటాడు. సో, ఇక్కడ మా అమ్మమ్మ ఆపి వాడి వల్ల మీ లైఫే మారుతుందేమో అని ఆపిచ్చింది అన్నట్టు చెప్తారు. అండ్ మా అమ్మ మట్టి తినేది ఫుడ్ లేక. సో, మేము పుట్టాక మేము పెరుగుతూ ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా మేము చెయ్యని పని లేదు. పొలం పని చేసాము, సిమెంట్ పని చేసాము, క్యాటరింగ్గా చేసేవాళ్ళం చదువుకుంటూ, మళ్ళీ నైట్ క్యాటరింగ్ ఇట్లా ఇవి చేసాము. సో, అండ్ మా అన్నయ్య ఇది కావాలని నన్ను అడగడు. ఇంకా నాన్న తర్వాత నాన్నలా చూసుకున్నాడు అన్నట్టు. సో, నా చేత పని చేయించేవాడు కాదు. బట్ ఎందుకో 3 ఇయర్స్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. లైక్ ఇక్కడ ఇట్లా ఎక్కిచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం లైక్ పక్కన లైక్ మీ తమ్ముడు సెట్ అయ్యాడు కదా, నిన్ను కూడా దేనిలో అన్నా సెట్ చేయించచ్చు కదా, ఇట్లాంటివన్నీ చెప్తారు. సో, అవి తను కూడా నా హెల్ప్ లేకుండా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని ఇట్లా అనుకుంటున్నాడు. సో, ఇదంతా వినేసరికి తను అలా అయిపోయాడు అన్నట్టు. అండ్ ఖచ్చితంగా ఒకరోజు డైరెక్టర్ అయితే అవుతాడు వాళ్ళ బ్రదర్. సో, మేము ఒక పాకలో ఉండేవాళ్ళం, ఇప్పుడు అక్కడే ఇల్లు కట్టుకున్నాం అన్నట్టు తన స్టోరీ చెప్తాడు. సో, అంత కష్టాల్లో నుంచి ఇంత స్థాయికి రాగలగడం కానీ, అండ్ మోస్ట్లీ తన పేరెంట్స్కి అది చాలామందికి ఉండే డ్రీమ్ అనమాట. లైక్ మన పేరెంట్స్కి ఒక మంచి లైఫ్ చూపించగలగాలి, లైక్ వాళ్ళు మన కోసం ఇంత కష్టపడ్డారు, దెన్ మనం వాళ్ళకి కొన్ని ఇవ్వాలి అన్న ఒక డ్రీమ్ ఉంటుంది చాలామందికి. సో, అది నాకు నచ్చిందనమాట. సో, బట్ అంటే ఆ డ్రీమ్ అందరికి ఉంటుంది. బట్ ఆ ఆపర్చునిటీ కానీ అది అందరికీ సాధ్యపడదు. తను అది లక్కీ, ఆ విషయంలో లక్కీ కాదులేండి, తన కష్టం కూడా ఉంది. బట్
అది చెయ్యగలగడం అనేది తన అదృష్టం అనలేకపోతున్నా. బట్ ఆ అవకాశం తనకొచ్చింది. వాళ్ళని అలా చూసుకోగలగడం, చూసుకునేలాగా తను ఆ స్థాయికి వెళ్ళడం అనేది. సో, ఇంకా పవన్ కళ్యాణ్, తనూజ తీసుకొస్తారు ఫోటో. సో, ఆ ఫోటోలో తను అండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారనమాట. నేను ఇది నా యూకేజీ ఫోటో. హైదరాబాద్లోనే చదివాను యూకేజీ. సో, మేము ముగ్గురు సిస్టర్స్ అనమాట. సో, మేము పుట్టగానే అందరూ చుట్టుపక్కల, ఐ మీన్ రిలేటివ్స్ ఆర్ హూ ఎవర్, వీళ్ళందరూ లైక్ అందరూ అమ్మాయిలే పుట్టారు, చూసుకోండి ఫ్యూచర్లో మరి కష్టమైద్ది, అంటే ఒకళ్ళు ఏదన్నా రాంగ్ స్టెప్ వేసినా వేరే వాళ్ళందరి మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది, ఎలా పెంచుతారో ఏంటో. సో, ఇట్లా అన్నీ చెప్పేవాళ్ళు మా ఇంట్లో. సో, మా ఫాదర్ వచ్చేసి ఇలా ఎక్కువ ఏం ఎడ్యుకేషన్ వద్దు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక పెళ్ళి చేద్దాం ఇట్లా చెప్పారు మా మామ్తో. బట్ మా మమ్మీకి తను మా గురించి ఆలోచించింది. మా చిన్న సిస్టర్ అంటే ఈమె సెకండ్ అనుకుంటా తనుజ గారు, థర్డ్ సిస్టర్ని వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసి వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేశారంట. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగో తెలిసి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళిపోయారంట. వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్, తనకి ఫ్రెండ్స్ ఆర్ బయటికి వెళ్ళడం ఇవన్నీ తక్కువ ఉండరు అన్నట్టు చెప్పారు. సో, బట్ అంటే తనుజ గారు చూస్ చేసుకున్న లైఫ్ స్టైల్కి వాళ్ళ మదర్ చాలా సఫర్ అయ్యారు. పెళ్ళి అంటే నేను వద్దు, ఇప్పుడే వద్దు ఆర్ వాట్ ఎవర్, ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక యాక్సిడెంట్ నాది, అసలు యాక్సిడెంట్, ఐ మీన్ అనుకోకుండా జరిగింది అన్నట్టు. సో, నా లైఫ్లో ఇంత ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను ఐ మీన్ ఇన్నిటికీ నా లైఫ్లో ఇవన్నీ నేను చేసుకుంటూ రాగలగడానికి మా మమ్మీయే కారణం. సో, తనే నాకు సూపర్ హీరో నా లైఫ్లో, చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు ఈ టైంలో నేను మా సిస్టర్స్ దగ్గర ఉండాలి, బట్ వాళ్ళే నన్ను ఎక్కువ రోజులు ఉండవులే అని పంపించారు, అండ్ కెరియర్ కూడా ఇంపార్టెంటే కదా అని పంపించారు అన్నట్టు చెప్తారు. సో, ఇది అయితే నాకు అంటే ఈ ఈ జనరేషన్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని అనిపించింది. ఈ జనరేషన్ అంటే కొంచెం మేబీ 1980స్లో బర్న్, 1985 ఆ టైంలో తనుజ గారు. సో, అంత ఉంటారులేండి చాలామంది, నేను కొంచెం చూసాను. బట్ కొంచెం అలా ఉంటే చాలా కష్టం అన్నమాట ఆ ఎన్విరాన్మెంట్లో. సో, నిజంగా ఒకవేళ వాళ్ళు అంత స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎడ్యుకేషనే వద్దు, తొందరగా పెళ్ళి చేసేద్దాం అనే ఎన్విరాన్మెంట్ ఉంటే నిజంగా కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఫస్ట్ వాళ్ళంతట వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండగలగాలి. అట్లీస్ట్ నాట్ ఎమోషనలీ కాకపోయినా మనీ వైజ్, ఫినాన్షియల్ వైజ్ కానివ్వండి, కొంచెం వాళ్ళు ఉండగలిగితేనే ఎవరైనా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆ తర్వాత వాళ్ళు ఇంకేదన్నా ఓకే. బట్ అట్లీస్ట్ అది లేకపోతే కష్టం కొంచెం అమ్మాయికి. సో, యా, ఇంకా ఇవి ఇంకా వీళ్ళవే చూపించారు. మేబీ వేరే వాళ్ళదంత కంటెంట్ లేదేమో, కంటెంట్ అనలేను, ఐ మీన్ అంత ఇంట్రెస్టింగ్ ఆర్ వేయలేదు మరి వేరే వాళ్ళవి. సో సో నాకైతే హ్యాపీ స్టోరీసే ఇష్టం అండి. దివ్య గారిది హ్యాపీ స్టోరీ అంటే సాడ్ స్టోరీలో కూడా ఒక డెప్త్ ఆర్ ఉంటుంది, ఐ మీన్ బట్ నాకు హ్యాపీనెస్ కావాలి కాబట్టి హ్యాపీ స్టోరీస్ ఇష్టం. ఓకే, కళ్యాణ్ స్టోరీ ఆర్ ఇమాన్యువల్ స్టోరీ, తనుజ గారిది, వీళ్ళవి కొంచెం మెయిన్లీ ఇమాన్యువల్ది కొంచెం ఇన్స్పిరేషనల్ ఆర్ ఒకటి తను లైఫ్లో ఒకటి ప్రూవ్ చేసుకున్నాడు. అందరూ డ్రీమ్ చేసేది తను లైఫ్లో అది ప్రూవ్ చేసుకున్నాడు ఆర్ తను చేయగలిగాడు, సక్సెస్ అయ్యాడు. సో ఓకే, ఇన్స్పిరేషనల్ జర్నీ, బట్ సార్టెడ్ ఉన్న లైఫ్, హ్యాపీనెస్ ఉన్న లైఫ్, లైక్ అంటే నేను మూవీస్లోనే కొంచెం హ్యాపీ ఎండింగ్ ఉంటే బెటర్ అనుకుంటా, సాడ్ ఎండింగ్ ఆర్ మరీ టూ మచ్ సాడ్నెస్ కాకుండా. సో అందరి స్టోరీస్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, అది వాళ్ళ లైఫ్, వాళ్ళ జర్నీ. సో
బట్ అంటే సాడ్ నేను ఎందుకు అంటున్నానంటే లైక్ నేను వాళ్ళ పొజిషన్లో ఉంటే నేను అంత బేర్ చేయగలనా లేదా అన్న థాట్స్ వస్తాయి వాళ్ళు అంత అలాంటివి చెప్తున్నప్పుడు. సో నో 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 సో ఐ కాంట్ టేక్ ఇట్ అన్నట్టు హ్యాపీ దానికి వెళ్దాం అన్నట్టు. సో దివ్య గారి స్టోరీ కొంచెం ఓకే కొంచెం సార్టెడ్ ఉంది బెటర్ ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటాను. ఐ మీన్ రీతు గారిది కూడా ఓకే ఆమె చెప్పిన విధానం ఓకే. బట్ వాళ్ళ ఫాదర్ లేరన్నది అవన్నీ అసలు స్టిల్ ఆమె దాన్ని కూడా ఓవర్కమ్ చేసి లైఫ్లో ఇంకా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. లైక్ తను కూడా చాలా స్ట్రాంగ్ అమ్మాయి. సో ఎవరి జర్నీ వాళ్ళది వీ షుడ్ రెస్పెక్ట్. దెన్ ఇంకా తర్వాత అయిపోయిద్దండి. ఇంకా ఇక్కడ దివ్య గారు భరణి గారితో అంటారు. సో ఇంకో సింపుల్ క్వశ్చన్ అడుగుతా దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి లేకపోతే నేను మాట్లాడటం మానేస్తా అన్నట్టు అంటారు. ఇక్కడే డౌట్ వచ్చింది కొంపదీసి తనుజ గారిని అదే కెప్టెన్ అవ్వగానే లిఫ్ట్ చేసింది కాదు కదా అన్నట్టు అనుకున్నా. అదే అడిగారండి ఇక్కడ నిజంగా చెప్తున్నా అదే అంటారేమో అనుకున్నా. సో నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలా అన్నట్టు అడుగుతారు. సో అంటే నేను బరువుగా ఉన్నానేనా అన్నట్టు అంటారు. లేకపోతే మీకు హ్యాపీగా లేదా నేను అయినప్పుడు అంత హ్యాపీనెస్ లేదా ఎత్తుకునేంత హ్యాపీనెస్ అన్నట్టు అంటే లేదు నేను వచ్చేటప్పటికి నువ్వు లోపల నుంచి వస్తున్నావు అన్నట్టు చెప్తారు. అంటే నేను కెప్టెన్ అయినప్పుడు అసలు మీరు పక్కన ఎందుకు లేరు అన్నట్టు అంటారు. లేదు నువ్వు బిజీ ఉన్నావు బ్యాడ్జ్ తర్వాత లోపల స్టోర్ రూమ్లో అదే వాల్లో పెడతారు ఆ పిక్చర్ ఇవన్నీ తెచ్చుకునే దానిలో బిజీగా ఉన్నావు మరి తర్వాత ఎందుకని ఎత్తుకోలా. సో ఇక్కడైతే భరణి గారు పాపం మింగలేను కక్కలేను అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ నవ్వుతో మేనేజ్ చేసేసారండి. నవ్వుతారు సుమన్ గారిని ఐ మీన్ సుమన్ గారిని కూడా పిలుస్తారు నవ్వుతో మేనేజ్ చేశారు పాపం ఆన్సర్ చేయలేక. సో ఈ పెయిన్ తోటి అసలు నేను ఎత్తగలనా షోల్డర్ పెయిన్ ఉంది కదా అంటే మరి ఇప్పుడు ఓకేనా మనుషుల్ని ఎత్తడానికి అన్నట్టు అంటే నవ్వు వస్తుందా మీకు అన్నట్టు దివ్య గారు అంటారు. అక్కడ నవ్వుతానే ఉంటారు ఆన్సర్ చేయలేక పాపం. సో ఇక్కడ ఏదో టాపిక్ కట్ అయ్యి గౌరవ్ వచ్చి మాట్లాడాడు అంటే బికాజ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు యూ అన్నట్టు అంటారు భరణి గారు. మీరు అంటే నేనేం కాదు కదా నీకు అన్నట్టు అంటారు. అదే అయితే ఆ మాట మీదే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయిద్ది సీరియస్గా దివ్య గారు. సో ఇక్కడ కొంచెం ఫన్నీగానే అనిపించింది దివ్య గారు ఆ క్వశ్చన్ అడిగినా నాకు ఫన్నీగా అనిపించింది. సో ఇదేం సీరియస్గా అనిపించాల నాకైతే ప్రస్తుతానికి. బట్ కొంచెం ఏంటో నాకెందుకు చేయాలా ఏదన్నా భరణి పొరపాటున తనుజకు చేస్తే చాలు. సో బట్ ఇది ఫన్నీగా అనిపించింది. సీరియస్గా మొన్న ఒకసారి నాకు సజెషన్స్ ఎందుకు ఇవ్వాలా అది కొంచెం ఇన్సెక్యూర్గా అనిపించింది. బట్ ఓకే. సో ఇక్కడ బిగ్ బాస్ ఏమో ప్రజలకి ఏమీ బెనిఫిట్స్ రాలేదు కదా సో ఇప్పుడు మీకు ఫుడ్ వస్తుంది అని బట్ మీకు మాత్రమే వస్తుంది. మీరేంటంటే క్రికెట్ ఆడి అక్కడ చుట్టూ అవేవో పెట్టారండి రకరకాల బోర్డులు పెట్టారు మష్రూమ్ అని చీజ్ అని. ఆ బ్యాట్తో ఐ మీన్ బ్యాట్తో బాల్ని కొడితే బాల్ వెళ్ళి వాటికి తగిలితే ఆ ఐటమ్ మీకు వస్తుందని చెప్పారు. అదేం లేదులేండి పెద్ద సోది టాస్క్. సో కొన్ని వచ్చినాయి వీళ్ళే కావాలని మటన్ దగ్గరికి కొంచెం ఆ బాల్ మరీ దాని దగ్గరికి వెళ్ళి కొట్టడం ఇట్లా. సో కాఫీ మష్రూమ్ పిజ్జా ఇలాంటివన్నీ వచ్చినాయి. నేను ఇది కూడా రాసుకున్నా ఇవన్నీ చెప్పడం కూడా వేస్ట్. అమ్మ గంట వచ్చిందా. సో ఇంకా అంతేనండి. తర్వాత ఇంకా ఇక్కడ రీతు గారు అనమాట ఫన్నీగా మళ్ళీ రాణి టాస్క్ స్టార్ట్ చేసి ఇమాన్యువల్తో ప్రజానాయక అంటే ఎల్లేహే ఏంది ఇంకా నువ్వు రాణి అనుకుంటున్నావా అన్నట్టు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఉంగి దండాలు పెట్టాలని అన్నట్టు అంటే మళ్ళీ ప్రజానాయక అన్నట్టు అంటే గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అని ఇమాన్యువల్ అంటాడు. ఇది కొంచెం ఫన్నీగానే అనిపించింది. సో మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు రాజా చూస్తున్నావు అంటే ఎవడు రాజు ఎవడికి రాజు అన్నట్టు అంటాడు. సో కలర్లు బెటరా అంటే గలగలా తిప్పుతున్నాడు తప్ప ఆ కలర్లు ఏం రాజు ఏంది అన్నట్టు అంటాడు. సో ఈమెమో డ్రమ్ములు ఇసిరేయమంటే పేరంటానికి వెళ్ళినట్టు తిప్పింది ఆ బోల్ట్లు. ఇక్కడ ఫన్నీగా అనిపించిందండి. మరి నేను అన్నట్టంటే నువ్వు కత్తి పట్టుకోమంటే అంటావు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళి వచ్చావా అసలు వెళ్ళి చచ్చావా. సో రాజు వీలునామా రాస్తే వచ్చినట్టుంది నీకు రాజ్యం అన్నట్టు అంటూ ఉంటాడు. సో సైనికుడికి ఉండే లక్షణం కూడా లేదు. ప్రజల కింద ఇంకేమన్నా పోస్ట్ ఉంటే దానిలో పడేయాలి నిన్ను జైలుకే శిక్షించాలి అన్నట్టు అంటాడు. సో
ఇక్కడ నిఖిల్నేమో పోర్చుగీస్ రాజు, తెలుగు రాదు, మా బాధలు అర్థం కావు, ఇంకా ఒక్క యాపిల్కాయ అయినా మోసారా అన్నట్టు రీతుని అంటారు. సో మళ్ళా వంటలు మాత్రం చిల్లీ చికెన్ కావాలి, చీజు కావాలి, అన్నీ కావాలి. వంటోళ్ళ రాండ్ల మీరు అసలు. మళ్ళీ చిరునవ్వు ఒకటి, పిల్లోడు సుస్సుకు కూడా పోకూడదా అన్నట్టు ఫన్నీగా ఇక్కడ లాస్ట్లో దీంతో ఎండ్ అయిద్దండి ఇది వాళ్ళ ఎపిసోడు. నా రివ్యూ నచ్చుంటే అన్ని పాయింట్స్ డీటెయిల్గా చెప్పాను. కొంచెం రివ్యూ నచ్చుతుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్.